తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్కారం అలాగే రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. Jan 26 రోజు ఏదైతే అనౌన్స్మెంట్ మనం విన్నామో మనందరికీ కూడా చాలా సంతోషదాయకంగా అనిపించడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావడం అండ్ దాన్ని అనౌన్స్ చేయడం అండ్ మనందరికీ తెలుగు ప్రజలందరికీ కూడా అదొక గౌరవం అని చెప్తాను. సో మరి అసలు ఈ పద్మ అవార్డ్స్ ఎందుకు ఇస్తూ ఉంటారు సార్? అంటే పద్మ అవార్డ్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, అది ఏ పారామీటర్ బేస్లో ఇవ్వడం జరుగుతుంది అంటారు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్? నందమూరి బాలకృష్ణ గారు 2025 పద్మభూషణ్ అవార్డ్స్, దీంట్లో ఆయన పేరు అనౌన్స్ చేయడం చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్, చాలా గర్వించదగ్గ విషయం. విలక్షణమైన నటుడే కాకుండా పూర్తిగా తెలుగుదనాన్ని ఉట్టపడినటువంటి పూర్ణంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి. మరలా నందమూరి ఎన్టీ రామారావు గారి తర్వాత అంతటి ఇంచుమించు అదే స్థాయిలో తనకున్నటువంటి ఇమేజ్ అందుకున్న వ్యక్తి, ఎంతోమంది తెలుగు వారికి చాలా ఆరాధ్యమైనటువంటి ఒక నటుడు నందమూరి బాలకృష్ణ గారు. అందులో కొట్టిపడాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఆయన ఇప్పటికే చాలా లెంగ్తీ సినిమా ప్రస్థానం అయింది. 64 ఏళ్ల వయసులో నాకు తెలిసి ఆయన ఒక 45-50 సంవత్సరాల పాటు సినిమా ప్రస్థానం ఉన్నారు ఆయన. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, సినిమా నటుడిగా కాకుండా ఆయనకి అసలు అవార్డు ఎప్పుడో రావాల్సి ఉండేది. ఈ మన బాలకృష్ణ గారికి ఈ పద్మభూషణ్కి పూర్తిగా అర్హుడు. మన తెలుగు వారు అందుకున్నారు. చిరంజీవి గారి అవార్డుని ఆల్రెడీ ఇంతకు ముందు పద్మభూషణ్ అవార్డు లాస్ట్ టైం అందుకున్నారు. ఇప్పుడు ఆయన లాస్ట్ ఇయర్ 2024లో పద్మవిభూషణ్ అవార్డు కూడా ఆయనకి రావడం జరిగింది. సో ఇప్పుడు బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు ఇప్పుడు లేట్గా అనౌన్స్ చేస్తారని నేను అనుకుంటాను. దానికి ఇతరత్ర రాజకీయ కారణాలు ఉండొచ్చు. అంటే 3 times ఆయన ఒక ఎమ్మెల్యేగా ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడం కూడా కొన్ని రాజకీయ కారణాలు నేను భావిస్తున్నాను ప్రత్యేకంగా. ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో ఇక్కడ ఏంటంటే పద్మభూషణ్ అవార్డ్స్ రావడం అంటే బాలకృష్ణ గారికి రావడం అంది, నేను ఇంకో మాట ఏంటంటానంటే కాస్త లేట్ అయింది అంటాను బాలకృష్ణ గారికి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బాలకృష్ణ గారు అంటేనే కాస్త దురుసుగా ప్రవర్తిస్తారు, ఆయన రకరకాలుగా ఉంటారని అనుకున్నప్పటికీ కూడా ఆయనలో ఒక సున్నితమైనటువంటి ఒక హృదయం ఉంది బాలకృష్ణ గారి యొక్క దీంట్లో. దానికి కారణం ఏంటంటే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో కొన్ని లక్షల మంది రోగుల్ని, ఒక క్యాన్సర్ పేషెంట్స్ని ఆయన ముఖ్యంగా ఆయన యొక్క విధానం ద్వారా ఎంతోమందికి, ఆ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది క్యాన్సర్ రోగుల్ని, ముఖ్యంగా చెప్పాలంటే ఒక ప్రభుత్వం నిర్వర్తిస్తున్నటువంటి ఒక సెమీ గవర్నమెంట్ లాగా ఆయన ఎంతోమందికి ఒక తన యాక్టివిటీస్ ద్వారా మార్గనిర్దేశం కూడా అయ్యారు బాలకృష్ణ గారు. అయితే ఆ రంగంలో వస్తే చాలా బాగుండేది. బట్ ఏదేంపటి కూడా ఒక నటుడిగా కళల రంగంలో ఆయనకు వచ్చింది దీనికి సంబంధించినటువంటిది. ఒకసారి నాకు తెలిసి అన్స్టాపబుల్ అనుకుంటాను నానిగారు ఒకసారి ఇదే సందర్భంగా ఒకసారి ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు నానిగారు ఒక విషయం చెప్పడం జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం ఒక చిన్న పాపని తీసుకొని క్యాన్సర్ పేషెంట్ అని చెప్పి అప్పుడు విజయవాడలో ఉన్నటువంటి అప్పటికి ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు సిఫార్సు మేరకు ఆయనకి ఇక్కడికి పంపించడం, వెంటనే బాలకృష్ణ గారు ఒక్క ₹1 కూడా తీసుకోకుండా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ త్రూగా ఆ అమ్మాయిని పూర్తిగా కీమోథెరపీ అంతా చేసి పంపించిన తర్వాత ఆ అమ్మాయి పూర్తిగా చిన్న పాప అనమాట, ఆ పాప రికవరీ అయింది. ఆ పేరెంట్స్తో పాటు ఆ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఆ అన్స్టాబుల్ షోలో మనం చూసాము. ఆ పేరెంట్స్ ఎంతో ఆనందపడుతూ ఈరోజు మా అమ్మాయి ఈ రకంగా లైఫ్ డీల్ చేస్తుందంటే బికాస్ ఆఫ్ ఓన్లీ బాలకృష్ణ గారు యొక్క ఉదాహరణ స్వభావం మమ్మల్ని ఈ రకంగా అంటే ఇలా తెలియనటువంటి ఎన్నో గుప్తదానాలు కావచ్చు, ఎన్నో విశేషణ కార్యక్రమాలు బాలకృష్ణ గారు ఎన్నో చేసుకుంటూ వెళ్ళారు. ఆ కుటుంబం అంటేనే, నందమూరి ఫ్యామిలీ అంటేనే చాలా వరకు ఒక ఇది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే ఈయనకి అనౌన్స్మెంట్ ప్రకటించారు, ఇమీడియట్గా ట్వీట్ ద్వారా బాలయ్య బాబాయ్కి చాలా సంతోషంగా ఉంది అని చెప్తూ, ఇటువంటిది బాలయ్య బాబాయ్కి రావడం చాలా హ్యాపీగా ఉందని చెప్తూ ఆయన ట్వీట్ చేయడం కూడా, అంటే నందమూరి కుటుంబంలో మేమందరం కలిసి ఉన్నాం అని చెప్తూ ఉన్నటువంటి ఏదైతే వాతావరణం కూడా నిజంగా ఒక మంచి గుడ్ సైన్ అయితే నాకు అనిపించింది. అంటే రకరకాలు ఉండొచ్చు, సినిమాలో రకరకాల పబ్లిసిటీలు కావచ్చు, ప్రమోషన్స్లో రకరకాల వాళ్ళకి భేదాభిప్రాయాలు ఉండొచ్చేమో, కానీ ఇటువంటి సంఘటన జరిగినప్పుడు తెలుగు వారందరూ కూడా హర్షదాయకంగా ఉండడం, హ్యాపీ మూమెంట్ సెలబ్రేట్ చేసుకోవడం మాత్రం హ్యాపీ అనిపించింది. సో ఇక మన విషయానికి వచ్చినట్టు ఇది పద్మభూషణ్ అవార్డ్స్ మీరు రెండో ప్రశ్న వేశారు. అసలు ఈ పద్మభూషణ్ అవార్డ్స్ ఏంటని 1954 January 2న ఈ భారతదేశంలో అత్యున్నతమైన ఒక పురస్కారాలు ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్రపతి భవన్ నుంచి అప్పుడు ఉన్నటువంటి పనిచేస్తుండే జవహర్లాల్ నెహ్రూ గారి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి ఒక లెటర్ రావడం జరిగింది. అంటే భారతదేశంలో ఆయా రంగాల్లో నిష్ణాతులైన వరకు ఒక అవార్డు ఉంటే బాగుంటుందని చెప్పి అడిగినప్పుడు ఫస్ట్గా భారతరత్న అవార్డు అంది. అంటే భారతదేశంలో అత్యున్నతమైన పురస్కారం భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. తరువాత వివిధ రంగాల్లో భారతదేశంలో నిష్ణాతులైన వాళ్ళకి ఆయా రంగాల్ని, వాళ్ళ సేవల్ని, లేకపోతే వాళ్ళు చేసినటువంటి వాళ్ళ వర్క్, వాళ్ళ పనితనానికి, వాళ్ళ నేర్పరితనానికి మెచ్చుకుంటూ మనం ఏదైనా అవార్డు ఇస్తే బాగుంటుందని చెప్పినప్పుడు భారతరత్న అవార్డు తర్వాత పద్మవిభూషణ్ అవార్డు ఉంటుందని చెప్తూ పద్మవిభూషణ్ అవార్డుని 3 categories కింద డివైడ్ చేశారు. అంటే దీన్ని ఏంటంటే పెహలా వర్గ్, దూసరా వర్గ్, తీసరా వర్గ్ అని 3 partsగా డివైడ్ చేశారు మొత్తం. అయితే ఇప్పుడు ఆ 3 partsగా డివైడ్ చేయడం అన్నది కొంతవరకు ఎందుకో చాలామంది ఆమోదించలేదు. అంటే
వర్క్ చేస్తున్న విషయంలో మళ్ళీ వాళ్ళని కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు, దీనికి వేరే పేరు ఏదైనా పెడితే బాగుంటుంది అన్నప్పుడు ఫస్ట్ అంటే భారతరత్న అవార్డు తర్వాత సెకండ్ పొజిషన్లో అంటే దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన సేవలు చేసింది గాను సెకండ్ బిగ్గెస్ట్ అవార్డ్ ఇస్ ద పద్మ విభూషణ్ అవార్డు, థర్డ్ బిగ్గెస్ట్ అవార్డ్ ఇస్ ద పద్మభూషణ్ అని పెట్టారు, ఫోర్త్ వన్ ఇస్ ద పద్మశ్రీ అవార్డు. సో ఇలా ఫోర్త్ కేటగిరీస్లో ఇవ్వడం జరిగింది. ఇది 1955 జనవరి 8న దీన్ని ఆమోదించడం జరిగింది. అయితే ఈ అవార్డు కింద చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే ఈ అవార్డు ఖచ్చితంగా నో డౌట్ ఇది భారతదేశంలో అత్యున్నతమైన పురస్కారం. దీని కింద ఏం చేస్తారంటే ఈ అవార్డ్స్ ఎవరైతే తీసుకుంటారో భారత అవార్డు నాట్ ఓన్లీ ఇండియన్స్గా కాకుండా విదేశీయులు కూడా 2 సందర్భాల్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి నెల్సన్ మండేలా గారికి ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అన్నటువంటి ఒక పర్సన్ కూడా ఆయన బంగ్లాదేశ్ యొక్క పోరాట విమోచన నాయకుడు ఆయన కూడా ఒక సందర్భంలో ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాన్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇక పద్మ విభూషణ్ అవార్డు అంటే ఆయా రంగాల్లో అత్యుత్తమైన సేవలు అనమాట. అంటే వెరీ నిష్ణాతులు, కళలు కావచ్చు, సాహిత్యం కావచ్చు, భారతదేశం సంబంధించినటువంటి ఆయా రంగాల్లో చేసే వాళ్ళకి సెకండ్ బిగ్గెస్ట్ అవార్డు ఇస్ ద పద్మ విభూషణ్ అవార్డు. ఆ అవార్డును కూడా రీసెంట్గా చిరంజీవి గారు 2024లో అందుకున్నారు మన ఒక సినిమా రంగం నుంచి. అలా ఇంతకుముందు నాగేశ్వరరావు గారు కూడా ఇదే అవార్డును అందుకున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయన తీసుకున్నారు, అక్కినేని నాగేశ్వరరావు గారు. సో తర్వాత పద్మభూషణ్ అవార్డు ఇంతకుముందు చిరంజీవి గారు కూడా ఇవ్వడం జరిగింది 2016 అనుకుంటాను, సబ్జెక్ట్ టు ద కరెక్షన్. రీసెంట్గా మనకి బాలకృష్ణ గారికి అవార్డు ఇవ్వడం అయితే జరిగింది. అయితే చాలామందికి ఏంటంటే దీని మీద ఎంత మొత్తం వస్తుంది, దీని మీద రాయితీలు ఎలా ఉంటాయి, వీళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ ఏముంటాయి అని చాలామందికి క్యూరియాసిటీ అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి, పద్మశ్రీ అవార్డ్స్ అంటే పద్మ విభూషణ్ అయినా పద్మభూషణ్ అయినా పద్మశ్రీ అవార్డైనా దీనిలో వీరికి ప్రత్యేకించి పారితోషికం నగదు బహుమతి అయితే ఉండదు. కేవలం రాష్ట్రపతి గారు సిగ్నేచర్ చేస్తూ ఒక ప్రశంసా పత్రం ఉంటుంది, ఒక మెడల్ మాత్రమే ప్రజెంట్ చేస్తారు. ఆ మెడల్ కూడా ఏంటంటే కాంస్య మెడల్, అంటే ఇట్స్ ఖచ్చితంగా కంప్లీట్గా బ్రాంజ్ మెడల్. అది దాని మీద సెంటర్లో ఒక పద్మ ముద్ర ఉంటుంది, దాని బ్యాక్ సైడ్ ఇండియన్ మ్యాప్ ఉంటుంది, ఆ మ్యాప్ బ్యాక్ సైడ్ సత్యమేవ జయతే అన్నటువంటి వర్డ్స్ రాసి ఉంటుంది. ఆ దేవనాగరి లిపిలో ఆ ఏదైతే పద్మ అంటే ఏదొక లోటస్ ఉంటుందో ఆ తామర పువ్వు అంటారు దాన్ని, కిందన అక్కడ ఉన్నటువంటి దేవనాగరి లిపిలో అవార్డు పద్మ విభూషణ్ అయితే విభూషణ్ ఉంటుంది, భూషణ్ అదేవిధంగా పద్మశ్రీ అవార్డు అని మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఇది యాక్చువల్గా ఒక మెడల్, ఒక హానర్ చేయడం వరకు మాత్రమే ఉంటుంది, అంతే తప్పించి ప్రత్యేకంగా ఒక నగదు పారితోషికం కానీ ఇతరత్ర ప్రయోజనం అయితే మాత్రం ఈ పద్మభూషణ్ కానీ పద్మ విభూషణ్ కానీ పద్మశ్రీ అవార్డ్స్ మీద ఎటువంటి రాయితీలు కానీ డిస్కౌంట్స్ కానీ లేకపోతే ప్రివిలేజ్లు కానీ ఉండదు. కానీ ఒకటి ఉంటుంది, ఎప్పుడైనా సరే రాష్ట్రపతి గారితో డైరెక్ట్గా మాట్లాడడానికి మాత్రం యాక్సెసిబిలిటీ అయితే ఉంటుంది. పద్మవిభూషణ్ కానీ పద్మభూషణ్ వాళ్ళకి డైరెక్ట్గా రాష్ట్రపతి గారితో వాళ్ళు వితౌట్ ఎనీ హెసిటేషన్ లేకుండా డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడే రాష్ట్రపతి గారితో అపాయింట్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా ప్రత్యేక సన్మాన కార్యక్రమాలు ఇట్లా చేసేటప్పుడు వీళ్ళకి ప్రివిలేజ్డ్ తరపున వీళ్ళకి సన్మాన పత్రాలు కూడా వీళ్ళకి ఆనర్ చేస్తూ పిలుస్తారు. అంతే తప్పించి ప్రత్యేకంగా రాయితీ అయితే ఉండదు. కానీ భారతరత్న అవార్డు అందుకున్న వాళ్ళకి మాత్రం వాళ్ళకి ఎలాగ ఉంటుంది, కానీ ప్రత్యేకంగా భారతరత్న అవార్డు అందుకున్న వారికి వాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని ప్రోత్సాహకాలు అట్లాంటివి మాత్రం ఉంటుంది కేవలం భారతరత్న అవార్డు అందుకున్న వారికి. పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డ్స్ అందుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు కానీ రాయల్టీస్ కానీ రాయితీలు కానీ ఇట్లాంటివి ఏవి కూడా వీళ్ళకైతే ఉండదు. ఇది ఒకటి ఇంపార్టెంట్. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఒకవేళ ఆయా ప్రత్యేకించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నామినేట్ చేస్తారు, ఆ నామినేట్ పరంగా ఈ యొక్క అవార్డ్స్ అందుకుంటారు. కాబట్టి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రత్యేకించి తెలంగాణ ప్రభుత్వాలు అయితే వీళ్ళకి కొన్ని ప్రోత్సాహకాలు, స్టేట్ గవర్నమెంట్ మాత్రం ప్రివిలేజ్డ్గా వాళ్ళు మాత్రం కొన్ని అందజేయడం జరుగుతుంది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఇష్టం. కానీ సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రపతి భవన్ నుంచి వీళ్ళకి ప్రత్యేకంగా ఇటువంటి ప్రోత్సాహకాలు అయితే ఉండవండి. దీంతో పాటు బాలకృష్ణ గారితో పాటు ఈ సంవత్సరం పద్మభూషణ్ అవార్డులో ఎంపికైన మరో వ్యక్తి ఎవరంటే జి నాగేశ్వర రెడ్డి గారు. ఆయన ఏజీ హాస్పిటల్ చైర్మన్గా మనం తెలుసు. ఆయనకు కూడా మనందరూ కూడా ఒక డాక్టర్ గారు వైద్యవృత్తిలో ఉండి ఆయన ఎన్నో సేవలు అందజేశారు. ఆయనకు కూడా ఈ అవార్డు రావడం ప్రత్యేకించి సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఉన్నటువంటి మార్గదర్శకాలు ఎలా పనిచేస్తే బాగుంటుందని చెప్పి ఒక మార్గదర్శకాలు ఇచ్చిన టీంకి జి నాగేశ్వర రెడ్డి గారు కూడా చైర్మన్గా వ్యవహరించడం మనందరికీ తెలిసిందే. ఆ వ్యక్తి కూడా ఇంతో పాటు రావడం కేవలం బాలకృష్ణ గారితో కాకుండా నందమూరి బాలకృష్ణ గారితో పాటు జి నాగేశ్వర రెడ్డి గారు కూడా నామినేట్ అయ్యారు. నాకు తెలిసి మార్చి ఏప్రిల్లో ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించి ఆ కార్యక్రమం అంటే ప్రత్యేక పండుగ లాంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఆ కార్యక్రమానికి వీళ్ళందరినీ పిలిపించి అక్కడ ఈ అవార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సిరి గారు, గ్రేట్ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి సిరి గారు.